మహేష్ గారు వచ్చి వెళ్తున్నారు, ఏమైంది? ఏమో తెలియదు సార్, కోపంగా వచ్చారు. వార్డెన్ మేడం ఎక్కడని అడిగారు, లోపల కోపంగా వెళ్ళారు. అదే కోపంతో తిరిగి గబగబా వెళ్ళిపోయారు సార్. అశ్విన్ రా. మహేష్ గారు వచ్చేళ్ళారేంటి మిత్ర? మహేష్ ని చూస్తే చాలా కోపంగా వెళ్ళాడంటే వార్డెన్ మేడంతో ఏదో మాట్లాడి వెళ్ళాడు. ఏం మాట్లాడి ఉంటాడు? ఇప్పుడు ఆనంది అశ్విన్ వాళ్ళు లోపలికి వెళ్ళారు. వీళ్ళేం మాట్లాడతారు? సరే చూద్దాం పదా. మేడం గారు. మేడం, మీరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారేంటి? ఏం జరిగింది? మహేష్ సార్ వచ్చారు, మీతో ఏం మాట్లాడి వెళ్ళారు? బంధం అనేది తామరాకు మీద నీటి చుక్కలాంటిది, అది ఎప్పటికీ అతుక్కోదు అన్నట్టు మాట్లాడి వెళ్ళాడు. అర్థం కాలేదు మేడం. నువ్వు ఆనందిని ప్రేమిస్తున్నావనే విషయం మహేష్కి తెలిస్తే ఈ సమస్యకొక పరిష్కారం దొరుకుతుందని మనం అనుకున్నాం. కానీ అలా జరిగేలా లేదు అశ్విన్. దీనికి ఇంకో మార్గం ఏదైనా ఉందేమో చూడాలి. అంటే మా ప్రేమ గురించి మహేష్ సార్తో మీరు చెప్పారా? నేను మహేష్తో చెప్పలేదు, వాళ్ళ ఫాదర్తో చెప్పాను. ఆయన ద్వారా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందనుకున్నాను. ఆయన చెప్పినా కూడా నమ్మే స్థితిలో మహేష్ లేడని అర్థమైంది. వాళ్ళ నాన్నగారు చెప్పింది కూడా నమ్మలేదా? మహేష్ అలా నమ్మకపోవడానికి కారణం నువ్వే అశ్విన్. నేనా? అవును, నువ్వే. మహేష్కి నీ మీద విపరీతమైన నమ్మకం ఉంది. అశ్విన్ ఏంటి, ఆనందిని ప్రేమించడమేంటి? ఇదంతా అబద్ధం. ఆనందిని నా నుంచి దూరం చేయడానికి ఇలాంటిదొకటి క్రియేట్ చేస్తున్నారు. అశ్విన్ నాకెప్పటికీ అలాంటి ద్రోహం చెయ్యడు అనే గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఇన్నాళ్ళు మా ప్రేమ విషయం మహేష్ గారికి ఎవరి ద్వారా చెప్తే బాగుంటుంది అనుకున్నామో, వాళ్ళ నాన్నగారు చెప్పినా నమ్మలేదంటే ఇక ఈ విషయంలో మనం ఏం చేయగలం? ఎలా చేయగలం అశ్విన్? అదే నాకు అర్థం కావట్లేదు ఆనంది. ఇప్పుడు ఆయన నమ్మకపోతే ఏం చేస్తాం? కాబట్టి ఇక ఆయన్ని నమ్మించాలి అనే ప్రయత్నాలు మాని ఇంకేమైనా చేయాలి. మా ప్రేమ విషయం మా అమ్మ నాన్నలతో చెప్పి ఒప్పిస్తే తర్వాత మహేష్ గారు అక్కడికి వెళ్ళి మా వాళ్లతో నా గురించి మాట్లాడినా ఎలాంటి నష్టమూ ఉండదు. ఈ సమస్య నా వల్ల పుట్టింది కాబట్టి నేనే ఏదో ఒకటి చెయ్యాలి. సింహాద్రి నోరు మూయించడానికి నిన్ను మహేష్కిచ్చి పెళ్లి చేస్తానన్నారు, కానీ ఆనంది ఇష్టం తెలుసుకోనిదే నేను ఏదీ చేయలేనని మళ్ళీ చెప్పారు. ఈ పరిస్థితుల్లో నేను చేయగలిగిందొక్కటే, మీ ఇంటికి వెళ్ళి మీ ప్రేమ గురించి మీ వాళ్ళకి చెబుతాను. అలాగే మేడం గారు, మీ ఇష్టం. నువ్వేమంటావు అశ్విన్? ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. ఒక పక్క మీరు చెప్పింది బాగుందనిపిస్తుంది, ఇంకో పక్క మహేష్ గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నానేమో అనిపిస్తోంది. అన్నిటికీ భయపడితే ఒక్క అడుగు కూడా ముందుకి వెయ్యలేం అశ్విన్. చూద్దాం, అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం. మిత్ర,
ఇలా అంటున్నా నేను ఏమనుకోకు. ఇంత జరుగుతున్నా నువ్వు ఆ మహేష్ గురించి ఆలోచించడం అవసరమా? బ్రెయిన్ ఉండే మాట్లాడుతున్నావా? అంతా తెలిసి కూడా ఇలా అంటావేంటి? మరి ఇంకెలా మాట్లాడమంటావు? చెబితే నీకు చేదుగా అనిపిస్తుంది కానీ ఒకటి మాత్రం నిజం. ఒకవేళ మహేష్ నిన్ను పెళ్లి చేసుకున్నా అతని మనసులో ఆనందే ఉంటుంది. అప్పుడేం చేస్తావు? నీ లైఫ్ నువ్వే స్పాయిల్ చేసుకుంటావా? అందుకే ఇంతగా చెప్తున్నా, మహేష్ని మర్చిపో. అలాంటి వాడు నీకెందుకు? అసలు నువ్వు నా ఫ్రెండ్వేనా? అదేంటి అలా అడిగావు? నిజంగా నా ఫ్రెండ్వే అయితే ఇలాంటి చచ్చు సలహాలు ఇస్తావా? ఈస్ట్ వెస్ట్ అయినా సరే నా మహేషే నాకు బెస్ట్ పార్ట్నర్. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఇంత నైట్ టైంలో ఏదో చెప్పాలని వచ్చావు. అంత ముఖ్యమైన విషయం ఏంటి మిత్రా? ఫోన్లో చెప్పే విషయం కాదు, అందుకే వచ్చానండి. ఆనంది అశ్విన్ ప్రేమలో ఉన్నారన్నమాట మహేష్ నమ్మలేదు. అందుకే హాస్టల్కి వచ్చి వార్డెన్ని తిట్టి వెళ్ళాడు. ఇలాంటి సందర్భం వస్తుందని నాకు తెలుసు, కానీ అది ఎంత త్వరగా వస్తుందని నాకు తెలీదు. హ్యాపీ న్యూస్ చెప్పావు మిత్రా. ఇది హ్యాపీ న్యూస్ కాదా అండి, బ్యాడ్ న్యూస్. మహేష్ ఆనందిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయం మర్చిపోమని చెప్పి ఆనందికి అశ్విన్కి పెళ్లి చేయమని అడగడానికి వెళ్తారంట. మంచిదేగా. ఏదో ఒక రకంగా ఆ ఆనంది మహేష్కి దూరం అయితే అంతే చాలు. కానీ మహేష్ ఆనందిని మర్చిపోవాలి కదా, దానికోసమే కదా మనం ఇన్ని గేమ్స్ ప్లే చేస్తున్నాం. అలాంటప్పుడు అది మహేష్కి తెలిసేలా చేయాలి కదా. వద్దు మిత్రా, మనం చెప్పినా మహేష్ అశ్విన్ని అనుమానించడు. వార్డెన్తో గొడవ పడిన వాడే మనం చెప్తే వింటాడా? తన ప్రేమకి మనం కూడా అడ్డుపడుతున్నాం అనుకుంటాడు. ముందసలు వాళ్ళని వెళ్ళి మాట్లాడరాని, ఆ తర్వాత మనం ఏం చేయాలనే దాని గురించి ఆలోచిద్దాం. ఇంత నార్మల్గా ఎలా చెప్తున్నారా ఆంటీ? నేను పక్క ఆకాష్ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. ముందు వాణ్ణి పంపించేయాలి, ఆ తర్వాత మా అమ్మని కన్విన్స్ చేయాలి. ఈ సిచ్యుయేషన్లో మీరు ఇలా నార్మల్గా మాట్లాడితే ఎలా ఆంటీ? మిత్రా, నేను నీకు మాటిచ్చాను కదా, ఆ మాట ప్రకారమే అన్నీ జరుగుతాయి. అప్పటి వరకు నువ్వు కాస్త సహనంతో ఉండి తీరాలి. అంతకు మించి మరో మార్గమే లేదు. ఒకవేళ మహేష్కి అన్నీ తెలిసినా ఆనందిని మర్చిపోవడానికి, నిన్ను యాక్సెప్ట్ చేయడానికే టైం పడుతుంది. అప్పటి వరకు నువ్వు సైలెంట్గా ఉండాలి. అర్థమైందా? సరే, టైం అయింది, నువ్వు హాస్టల్కి వెళ్ళు.